ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏమిటంటే ఈ మధ్య బంగారం ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. కానీ సడన్ గా ఎందుకు తగ్గుతున్నాయి? అలాగే ఈ రోజులలో మనము బంగారం కొనచ్చా? లేక కొంతకాలం ఆగి కొనాలా? అనే సందేహం ప్రతి ఒక్కరు మదిలో ఉన్నది. అయితే బంగారం తగ్గడానికి అసలు కారణాలు ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటంటే అమెరికా డాలర్ అనేది చాలా డిమాండ్ అయింది. అంటే అమెరికా డాలర్ పెరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బంగారము ఎక్కువ డాలర్లోనే కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి డాలర్ విలువ పెరిగితే సాధారణంగా బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే డాలర్ తగ్గిందనుకో మనకు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు అంటే చాలా మంది ప్రజలు బంగారంలో కాకుండా వడ్డీ వచ్చే పెట్టుబడుల వైపు వెళ్తున్నారు. ఆ పెట్టుబడులలో వారి యొక్క డబ్బును హెచ్చిస్తున్నారు. దీంతో బంగారం పైన డిమాండ్ కొంత తగ్గుతున్నది. ఇంకా కొన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు గతంలో చాలా ఎక్కువగా బంగారంను కొనుగోలు చేశాయి. అయితే ఇటీవల ఈ యొక్క కాలంలో కొనుగోలు చేయడం అనేది చాలా మట్టుకు తగ్గింది. ఆ తగ్గడం వలన మార్కెట్ పై ప్రభావం చాలా పడింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే భారతదేశం విషయానికి వస్తే అంతర్జాతీయంగా ధరలు తగ్గినా మన దగ్గర మాత్రం ధరలు అనేది తగ్గడం లేదు. ఎందుకంటే మన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చాలా తక్కువ ఉంటది కాబట్టి. అలాగే దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా ఉండడం వల్ల విదేశాల నుంచి వచ్చే బంగారం పైన ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో తగినంతగా మన మార్కెట్లో తగ్గడం కనిపించడం ఉండదు. ఇక ప్రస్తుతం జ్యువెలరీస్ షాప్స్ పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉన్నది. చాలా ప్రాంతాలలో అమ్మకాలు అనేవి చాలా తగ్గాయి. వ్యాపారులు చాలా మంది బంగారం కొంటలేరు అని చెప్తున్నారు. పెళ్లిళ్ళ సీజన్ లో కూడా చాలా మంది కొత్త బంగారాన్ని కొనడం లేదు. పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త నగలుగా మార్చుకొని వాళ్ళు ధరిస్తున్నారు. మరొక వైపు యువతలు కూడా డిజిటల్ గోల్డ్ పై ఆసక్తి చూపుతున్నారు. చిన్న మొత్తాలలో కాకుండా చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉండడం వలన చాలా మంది అటువైపే వెళ్తున్నారు. అయితే ఏ పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తిగా మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి రాబోయే రోజులలో బంగారం ధరలు ఎలా ఉంటాయి? దీనిపైన మార్కెట్ నిపుణులందరూ ఏం అభిప్రాయపడుతున్నారు? కొంతకాలము ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ అవకాశం జరుగుతుంది. అందుకే ఒకసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం కంటే అవసరాన్ని బట్టి మనకు ఎంత అవసరం ఉందో అంతే కొనుగోలు చేయడం మంచిది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు, బంగారం ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. కానీ ఏ వార్తనైనా నమ్మే ముందు మార్కెట్లలో ధరలను కనుక్కోండి.